హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా తైత్తరీయ ఉపనిషత్తు నుండి 3వ అధ్యాయం భృగువల్లి 9వ అనువాక. అన్నం బహుకుర్వీత్ తద్వ్రతం పృథివీ వా అన్నం ఆకాశో అన్నాదః పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా తదేదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. అన్నం బహుకుర్వీత్. అన్నం బహుకుర్వీత్ అంటే అన్నం చాలా భారీ ఎత్తులో మనం ప్రొడ్యూస్ చేయడానికి కృషి చేయాలి. అన్నం తిని మనం బతుకుతున్నాం. అన్నం లేనిదే మనం ఉండలేం. కాబట్టి అన్నంని చాలా ఎక్కువ అమౌంట్లో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకని? మనం అందరం ఇక్కడ ఈ భూమండలం మీద మనం జీవించాలి అంటే అన్నం కోసం కృషి చేయాలి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? నాకేదో జ్ఞానోదయం అయిపోయింది, లేదా నాకేదో దివ్య దర్శనం అయిపోయింది, నాకేదో అయిపోయింది కాబట్టి నేను ఇంకే పని చేయను అనేది మన ఋషులకి అంత ఇష్టం ఉండదు. ఏమి లేకపోయినా అందరికీ మంచి చేసే కనీసం ఒక ప్రార్థనైనా చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. కృషి ఎప్పుడూ మానకూడదు, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. అంటే క్రియేటివ్ వర్క్ ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? అన్నం బహుకుర్వీత్. అన్నం అంటే కేవలం అన్నం అనే కాదు, మన జీవితానికి ఉపయోగపడేవి, అవసరమైనవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ, అది సైన్స్ ద్వారానో టెక్నాలజీ ద్వారానో మన కృషి ద్వారా అవన్నీ కన్స్ట్రక్టివ్ వేలో ప్రొడ్యూస్ చేసుకోవడం అనేది అవసరము. అందుకనే మనకి నిత్యము కర్మ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు అనేది ఇక్కడ భావన. అన్నం బహుకుర్వీత్ తద్ వ్రతం. అది ఒక వ్రతం, అంటే అదొక నియమం పెట్టుకున్నాం అనమాట. మనం ఎప్పుడు కన్స్ట్రక్టివ్ వర్క్ ద్వారా జీవితానికి ఉపయోగపడేవన్నీ ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గృహస్థుడు ఉన్నాడంటే ఆ ఇంట్లో రెవెన్యూ ఎలా పెంచుకోవాలి అని ఆలోచించుకోవాలి. ఎందుకని? ఆ రెవెన్యూ పెరిగితేనే ఆ ఇంట్లో ఉన్న మనుషులు 4 మెతుకులు తింటారు, అవునా కదా? అలాగే ఒక ఆశ్రమం నడపాలన్నా, ఒక సంస్థ నడపాలన్నా, ఏది నడపాలన్నా మనకి అన్నం కావాలి. అన్నం అంటే ఇక్కడ ధనం కూడా, అన్ని సౌకర్యాలు అన్నీ కావాలి. కాబట్టి అన్నం బహుకుర్వీత్ అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎప్పుడూ మనం పని చేస్తూ ఉండాలి. పృథివీ వా అన్నం. పృథ్వీ ఇక్కడ అన్నం. ఎందుకంటే మనం తినే పదార్థాలన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ భూమిలోంచే వస్తున్నాయి, అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఈ పృథివీ అన్నం అంటున్నారు. ఆకాశో అన్నాదః. ఆకాశం అన్నాన్ని తింటుంది అంటున్నారు. ఆకాశం అన్నాన్ని తినడం ఏంటి? ఆకాశం అన్నాన్ని తినడం అంటే ముందు ఆకాశం ఏంటో అర్థం చేసుకుందాం. ఆకాశం అంటే అందరినీ తనలో ఉండే అవకాశం కలగజేసి అందరినీ తనలో ఉండేలా చేస్తుంది. అది ఆకాశం. అందరినీ తనలో ఉండే అవకాశం కలిగిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, ఈ దేహం ఇక్కడ కూర్చుని ఉంది అంటే అది ఎక్కడుంది? అది ఆకాశంలో ఉంది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి ఇంకో గదిలోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడ ఖాళీ అయిపోతుంది. అక్కడున్న ఖాళీ స్థానాన్ని నేను ఆక్రమిస్తాను. అంటే ఒక వస్తువు ఆకాశంలో చలిస్తోంది అంటే అది కొంత ఆకాశాన్ని
వ్యాపించి ఉంది. అంటే ఈ ఆకాశమే తనలో కొంత భాగాన్ని దీనికి సరే నువ్వు ఇందులో ఉండు అని కేటాయించినట్టుగా ఉందన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఖాళీ అయిపోతుంది, అక్కడ భర్తీ అయిపోతుంది. అంటే ఆకాశం ఏం చేస్తోంది? వస్తువుల్ని, వ్యక్తుల్ని, గాలిని, నీరుని, నక్షత్రాలని, గ్రహాలని అందరినీ తనలో ఉండడానికి అవకాశం ఇస్తోంది ఈ ఆకాశం. మరి ఆకాశం అన్నం ఆకాశం అన్నాదహ, ఆకాశం తింటోంది అంటున్నారు. భూమి అన్నం, ఆకాశం అన్నాన్ని గ్రహించేది. అదెలాగంటే ఆకాశం అందరినీ తినేస్తుంది. ఇది చాలా గొప్ప వేదాంత రహస్యం. ఆకాశం అందరినీ తనలో ఉండడానికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి కాలక్రమంలో ఆ వస్తువు పూర్తిగా మాయం అయిపోతుంది, మళ్ళీ కనపడదు మనకి. ఏదైనా సరే ఆకాశం అందరినీ తనలో ఉండే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి కొంతకాలం తర్వాత ఆ నామరూపాలు లేకుండా చేసేస్తుంది ఆ వస్తువు కానీ, ఆ వ్యక్తి కానీ, ఏదైనా సరే. ఇప్పుడు సూర్యుడు మనకి రోజు ఇంత తేజోమయంగా, కాంతిమయంగా కనపడుతున్నాడు. ఆ సూర్యుడికి కూడా ఒక లైఫ్ టైం ఉంటుంది. అంత లైఫ్ టైం తర్వాత అక్కడ ఇంకేం మిగలదు. ఎందుకంటే ఇప్పుడు పదార్థం అంతా శక్తి రూపంలో, కాంతి రూపంలో, ఉష్ణం రూపంలో మారిపోతుంది. పూర్తిగా అది ఖర్చు అయిపోయినప్పుడు అక్కడ మ్యాటర్ అంతా అయిపోయినప్పుడు ఇంక అందులోంచి ఏమీ రాదు. అంటే ఏమైంది? ప్రస్తుతం ఆకాశం ఆ సూర్యుడిని తనలో ఉండడానికి అవకాశం ఇచ్చింది. కొంతకాలం తర్వాత అది మొత్తం దాన్ని తినేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు భూమి నుంచి అన్ని పంటలు పండుతున్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక మొక్క ఉంది, లేదా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి బోళ్ళని కాయలు ఉన్నాయి. ఈ చెట్టు కాయలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. కానీ చెట్టు ఆకాశంలోనే ఉంది, అంటే స్పేస్లోనే ఉంది. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ చెట్టు మనం కొట్టేస్తాం, లేకపోతే అది పడిపోతుంది, లేకపోతే దాని లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఏముండదు, అది మళ్ళీ ఖాళీ. అంటే ఒకప్పుడు బాగా ఉండి ఆ తర్వాత మళ్ళీ అది లయం అయిపోతుంది, మళ్ళీ ఇది కనపడదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే అందులోంచే వచ్చింది, అందులోనే ఉంది, మళ్ళీ అందులోనే కలిసిపోతుంది. అంటే ఆకాశానికి కూడా బ్రహ్మ లక్షణం ఉంది. బ్రహ్మ లక్షణం అంటే బ్రహ్మం గురించి ఏం చెప్పారు? యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ. ఎందులోంచైతే యావత్ సృష్టి వస్తోందో, ఎందులోంచైతే యావత్ సృష్టి ఉంటుందో, ఎందులో అయితే యావత్ సృష్టి ఉంటుందో, ఎందులో అయితే మళ్ళీ మొత్తం అన్నీ కలిసిపోతున్నాయో అది బ్రహ్మము అన్నారు. మరి ఇక్కడ ఆకాశంలో మనం చూసినట్లయితే ఇది మహాకాశం. దీన్నే మన కళ్ళ ముందు ఉన్న ఆకాశాన్ని మనం మహాకాశం అంటాం. ఈ మహాకాశంలో భౌతిక వస్తువులన్నీ ఉంటాయి. ఈ భౌతిక వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ ఆకాశంలోంచే వస్తున్నాయి, ఇందులోనే ఉంటున్నాయి, మళ్ళీ ఇందులోనే కలిసిపోతున్నాయి, మాయమైపోతాయి, కనపడవు మళ్ళీ. ఒక వ్యక్తి సపోజ్ 90 సంవత్సరాలు జీవించారనుకోండి. పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, పెరుగుతున్నప్పుడు ఎలా ఉన్నాడు, ముసలివాడు అయిపోయినప్పుడు ఎలా ఉన్నాడు, పోయినప్పుడు ఎలా ఉన్నాడు, మళ్ళీ మనం అంత్యక్రియలన్నీ చేసేసినప్పుడు అసలు మనిషి మొత్తం గాయం, మొత్తం మాయం. అంటే అసలు ఏమీ మిగలట్లేదు. అంటే ఆకాశం తినేసిందనమాట. ఏ వస్తువు అయినా సరే నామరూపాలతో కనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది. అంటే ఎవరు తినేశారు? ఆకాశం తినేసిందంట. భూమి మీద పంటలు పండుతున్నాయి, ఆ పంటలన్నీ మనం తింటున్నాం. ఈ దేహం ఆకాశంలో తిరుగుతోంది, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఈ దేహం మళ్ళీ పంచమహాభూతాల్లో కలిసిపోతుంది, నామరూపాలు లేకుండా అయిపోతుంది. అంటే ఆకాశంలోంచి వచ్చి ఆకాశంలో ఉండి ఆకాశమే మళ్ళీ అందరినీ తినేస్తుంది, లయం చేసేసుకుంటుంది. అలాగే ఈ మహాకాశం ఎలా ఉందో దీనికంటే ఇంకొక లోపల పొరలో మనం చిత్తాకాశం అంటాం. చిత్తాకాశం అంటే అది మన ఊహలు, ఆలోచనలు, మనోరాజ్యము, భావనలు, మన బౌద్ధిక ప్రక్రియ, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే అనేక తలంపులు మనలో వస్తున్నాయి, అనేక విషయాల గురించి మనం ఆలోచిస్తాం, మళ్ళీ అనేక తలంపులన్నీ కూడా మళ్ళీ మాయమైపోతాయి.
మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. మనం ఏదో ఆవేశంలో కొన్ని దాన్ని క్రియాన్వితం చేస్తాం, కొన్ని వదిలేస్తాం. ఆ ఆలోచనలు, ఆ ఊహలు అవన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? అదొక ఆకాశంలో తిరుగుతున్నాయి. అది కళ్ళ ముందు ఉన్న ఈ మహాకాశంలో తిరగట్లేదు కదా. దీనిలో ఉన్న లోపల పొర అన్నమాట ఏదో. అందులో అవన్నీ కనిపిస్తున్నాయి. లేవనడానికి లేవు, తలంపులు లేవు అనడానికి లేవు, తలంపులు పట్టుకుని దాన్ని కట్టేయడానికి లేదు. తలంపు ఒక భౌతిక వస్తువు కాదు, మన ఆత్మ చైతన్యంలో స్ఫురిస్తున్న ఒక స్పందన. తలంపు తలంపు మనలో స్ఫురిస్తున్న ఒక స్పందన లాంటిది, అంతే. మనలో స్ఫురిస్తోంది, మనకు కనిపిస్తోంది, మనకు అనిపిస్తోంది, మనకు తెలుస్తోంది. అంటే ఆ ఆకాశం ఎందులో అయితే ఈ ఊహలు, ఆలోచనలు, మనోరాజ్యం అంతా ఉంటుందో దాన్ని చిత్తాకాశం అంటున్నారు. అంటే ఒకటి మహాకాశము, ఇంకొకటి చిత్తాకాశం. ఈ రెండింటికి పైన ఒక అవ్యక్త రూపంలో ఈ రెండు, అంటే ఈ జడము, ఈ తలంపులు రెండూ కూడా రెండింటికి సూక్ష్మంగా ఒక ప్రకృతి ఆకాశం అంటాం దాన్ని. అంటే అది అవ్యక్త రూపంలో ఉంది, అందులోంచే ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. మరి ఈ మూడింటికి అతీతంగా ఇంకొకటి, అది చిదాకాశం. చిదాకాశం అంటే ఆత్మ లేదా బ్రహ్మం యొక్క అసలైన అస్తిత్వం. అందుకనే యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అన్నారు కదా. పరమే వ్యోమన్, పరమ వ్యోమం. పరమే వ్యోమన్ అంటే ద సుప్రీం స్కై, ద ప్యూర్ స్కై. అది అసలైన శుద్ధ ఆకాశం అన్నమాట. అదే అందరినీ తనలో ఉండడానికి అవకాశం ఇస్తుంది. ఎవరెవరిని? ఈ ప్రకృతి ఆకాశాన్ని, చిత్తాకాశాన్ని, మహాకాశాన్ని. ఈ మహాకాశంలో కనిపిస్తున్న వస్తువులు కానీ, చిత్తాకాశంలో తేలుతున్న తలంపులు కానీ, రెండూ మాయమైపోతున్నప్పుడు ఒక బీజావస్థలోకి వెళ్ళిపోయిన ప్రకృతి ఆకాశం కానీ, ఈ మూడు ఆకాశాలు ఎందులోంచి పుడుతున్నాయి, ఎందులో ఉంటున్నాయి, ఎందులో కలిసిపోతున్నాయి అంటే అదిగో అదే పరమే వ్యోమన్. బ్రహ్మంలోంచే వస్తున్నాయి, బ్రహ్మంలోనే ఉంటున్నాయి, బ్రహ్మంలోనే కలిసిపోతున్నాయి. మరి ఆత్మ అనే పదం యొక్క అర్థం కూడా అదే. ఆత్మ అనే పదం యొక్క అర్థం ఏంటి? ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది, అందరినీ తనలో స్ఫురించేలాగా, అందరినీ తనలో సృష్టించుకుంటుంది, అందరినీ తనలో ఉండేలా చేస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత అందరినీ ఉన్నంతకాలం ప్రకాశిస్తూనే ఉంటుంది, అందరినీ మళ్ళీ అందరినీ మింగేస్తుంది. చూసారా ఆత్మ ఎంత విచిత్రమైందో? ఆత్మలోంచే అన్నీ వస్తాయి. ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది, ఆత్మ అందరినీ ప్రకాశిస్తుంది, ఆత్మ మళ్ళీ అందరినీ తినేస్తుంది. తినేస్తుందంటే అసలు ఇంకేం ఉండదు, నామరూపాలు కూడా ఉండవు, అసలు ఏముండవు. బూడిది కూడా మిగలకుండా తినేస్తుంది మొత్తం. అంటే ఏంటి? ఒక సూక్ష్మమైనటువంటి తత్వం, అదే బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వంలోంచి యావత్ సృష్టి వస్తోంది, యావత్ సృష్టి అందులో ఉంటోంది, మళ్ళీ అందులో కలిసిపోతోంది. అందుకనే మనకి ముందే ఏం చెప్పారు? బ్రహ్మములోంచే అంతా వస్తోంది అని, బ్రహ్మములోనే అంతా ఉంటుంది అని. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ. దానికంటే ముందు మనకేం చెప్పారు బ్రహ్మం గురించి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. కాబట్టి ఈ రెండు వాక్యాలని, ఈ రెండు డెఫినేషన్ని మనం గుర్తుపెట్టుకుంటే అది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఒకటి యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ. ఇదొకటి. ఈ రెండింటినీ మనం గుర్తుపెట్టుకుంటే, రెండింటి మీద మనం మననం చేసుకుంటే మనకి తెలిసేది ఏంటంటే ఆ హృదయంలో ఉన్న పరమాకాశంలో ఉన్న బ్రహ్మతత్వం అదే మన స్వరూపము. అందులోంచే ఇదంతా వస్తుంది, అందులోనే ఇదంతా ఉంటుంది, అందులోనే ఉన్నంతకాలం ప్రకాశింపబడుతుంది, మళ్ళీ లయమైపోతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ఆకాశం అన్నాన్ని తింటుంది అంటున్నారు. ఆకాశం అన్నాన్ని తింటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది? పృథివీ మీద అన్నం వస్తే ఆకాశం అన్నాన్ని తింటోంది. ఇప్పుడు మళ్ళీ పృథివ్యామాకాశ ప్రతిష్ఠిత అంటే పృథివీ ఆకాశంలో ప్రతిష్ఠింపబడి ఉన్నది.
ఇప్పుడు భూమి ఎంత ఆకాశాన్ని ఆక్రమించిందో అంత ఆకాశం భూమిలో ఉన్నట్టేగా. అలాగే ఈ భూమి కూడా ఆకాశంలోనే తిరుగుతోందిగా. ఈ భూమి ఆకాశంలోనే తిరుగుతోంది అంటే ఆకాశంలో భూమి ప్రతిష్ఠింపబడి ఉంది, భూమిలో ఆకాశం ప్రతిష్ఠింపబడి ఉంది. అంటే భూమి వెనకాల భూమి ఎంత స్పేస్ని ఆక్యుపై చేసిందో అది కూడా స్పేస్లో భాగమే. మొత్తం భూమి స్పేస్లోనే తిరుగుతోంది. కాబట్టి పరస్పరం అన్నమాట, ఇది అందులో ఉంది, అది ఇందులో ఉంది అని. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చిన్న కృష్ణలీల ఒకటి తీసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే. కృష్ణుడు చిన్నప్పుడు మట్టి తిన్నాడు అనేది ఒక పెద్ద లీల. అది అవునా కాదా? అందరూ యశోదమ్మకి వెళ్ళి కృష్ణ మట్టి తిన్నాడు అంటే ఆవిడ వచ్చింది. ఏమిటి మట్టి తిన్నావా అంటే, నిజం చెప్పు, తిన్నావు కదా అంటే, అలా రోజు అలా కాలక్షేపం చేసేస్తున్నాడు. ఒకరోజు బలరాముడు కూడా వచ్చి అవునమ్మా తమ్ముడు మట్టి తిన్నాడు అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆవిడ వచ్చి మట్టి తిన్నావా అంటే, రోజు మీ ఫ్రెండ్స్ చెప్తుంటే నేనేం నమ్మలేదు, ఇవాళ మీ అన్నయ్య కూడా చెప్తున్నాడు, అన్నయ్య అబద్ధం ఆడు, నువ్వు తినే ఉంటావు, తిన్నావు కదా అంటే నోరు తెరవట్లేదు. ఈ నోరు తెరవట్లేదని చెప్పేసి ఆవిడకి డౌట్ వచ్చి, సరే నోరు తెరు తిన్నావులో తెలుసు, నోరు తెరు అంటే ఆయన నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఏముంది, అందులో అన్ని విశ్వ బ్రహ్మాండాలన్నీ అందులో కనిపిస్తున్నాయి. అంటే ఆ ముఖాకాశంలో అనంతకోటి బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి. ఆయన చెప్పేది ఏంటి, ఈవిడ అడిగింది ఏంటి, ఆవిడ చెప్పింది ఏంటి? ఆవిడ ఏం అడుగుతోంది, నువ్వు మట్టి తిన్నావా అంటుంది. ఈయన ఏమంటున్నాడు, నేను తినలేదని. అసలు మొత్తం అంతా మట్టి ఏంటి, మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలు నాలోనే ఉంటే నేను దాన్ని తినడం ఏంటి? నేనేం తినలేదు. ఎవరైతే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఉన్నారో వాళ్ళు దేన్ని స్పృశించట్లేదు, దేన్ని తినట్లేదు, దేనికంటే దేని ద్వారాను వాళ్ళు కండిషన్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఈ జడ ప్రపంచానికి కానీ తలంపులకు కానీ అంటకుండా ముట్టకుండా ఉన్న శాశ్వత సత్య వస్తువు. కాబట్టి అక్కడ ఒక గూఢమైనటువంటి వేదాంత రహస్యాన్ని మనకి తెలియడానికి ఆ కథ రూపంలో భగవంతుడి యొక్క లీలని మనకు అలా వర్ణించారు. భగవంతుడి యొక్క లీలని వినడం ఆనందం, అందులో ఉన్న తాత్పర్యం తెలుసుకోవడం. మనకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఓహో బ్రహ్మతత్వములో ఈ అనేకత్వము లేదు, కాబట్టి ఈ అనేకత్వం వల్ల ఆ బ్రహ్మతత్వం కండిషన్ అవ్వట్లేదు, కాబట్టి కృష్ణుడు మట్టి తినలేదు అనేది కరెక్టే. కృష్ణుడు చెప్పిన మాటలన్నీ మనం జాగ్రత్తగా కనుక విన్నట్లయితే అసలు ప్రతి చోట మనకి ఆయన అబద్ధం ఆడుతున్నట్టో లేదా తప్పుడు పని చేసినట్టో ఏదో అనిపిస్తూ ఉంటుంది. కానీ తత్వదృష్ట్యా చూస్తే ఆయన చెప్పేవన్నీ కరెక్ట్ అని తెలుస్తుంది. తత్వాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే కేవలం కథ మిగులుతుంది. తత్వంతో సహా దాన్ని చూస్తే ఆ లీల, ఆ నామ రూప గుణం, భగవంతుడి యొక్క మాధుర్యంతో పాటు మనకి అందులో ఉన్న వేదాంత రహస్యం కూడా మనం గ్రహించగలుగుతాం. ఇక్కడేమంటున్నారు, ఆకాశం అన్నాన్ని తింటోంది, భూమిలో ఆకాశం ప్రతిష్ఠింపబడి ఉంది, ఆకాశంలో భూమి ప్రతిష్ఠింపబడి ఉన్నది. ఈ రకంగా పరస్పరం ఒకదాంట్లో ఒకటి ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. అంటే ఈ మహాకాశంలోనే ఈ భూమి తిరుగుతోంది. ఈ భూమి ఎంత ఆకాశం ఆక్రమించిందో అంత ఆకాశం భూమిలో ప్రతిష్ఠింపబడింది. భూమి ఆకాశంలో స్వచ్ఛందంగా తిరుగుతోంది కదా సూర్యుడి చుట్టూ. మరి ఆకాశంలోనే భూమి తిరుగుతోంది, అంటే ఆకాశంలోనే భూమి ప్రతిష్ఠింపబడి ఉన్నది. అంటే భూమికి ఆధారం ఏంటి? ఆకాశమే. ఆకాశం మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం? ఇదిగో నేను ఈ గదిలో కూర్చున్నానంటే నాకు ఇంత స్పేసే తెలుసు. నా నోరు తెరిస్తే అందులో కూడా ఆకాశం ఉంది, ఇది స్పేస్, అది కూడా స్పేసే. అది అలాగే చెవిలో స్పేస్, అలాగే మొత్తం మన బాడీలో బోల్డన్ని స్పేస్ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశాలు కనపడుతున్నాయో అవి స్పేస్. ఎక్కడెక్కడైతే వస్తువులు కనపడుతున్నాయో ఆ వస్తువులు కొంత స్పేస్ని ఆక్యుపై చేశాయి. అంటే ఇప్పుడు మన అనుభవంలోకి వస్తున్న ఈ యావత్ సృష్టి ఏదైతే ఉందో అది ఎక్కడుంది?
మనం మహాకాశంలో కాసేపు ఉన్న వస్తువులను చూస్తున్నాం, చిత్తాకాశంలో ఉన్న వస్తువులు కాసేపు చూస్తాం. మహాకాశంలో ఉన్న వస్తువులను చూస్తే అది జాగ్రత్త అవస్థ, చిత్తాకాశంలో వస్తువులను చూస్తే స్వప్నావస్థ. రెండు లయం అయిపోయి ప్రకృతి ఆకాశంలోకి దూరితే అది గాఢ నిద్రావస్థ. ఈ మూడింటిని దాటితే అది పరమే వ్యోమన్, బ్రహ్మము. అది మన అసలైన స్వరూపము. అన్నం బహుకుర్వీత్ తద్వ్రతం పృథివీ వా అన్నం ఆకాశో అన్నాదః పృథివ్యామాకాశ ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా తదేదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. ఎవరైతే ఈ రకంగా అన్నమే అన్నంలో ప్రతిష్ఠింపబడింది, ఆకాశం భూమిలో ప్రతిష్ఠింపబడింది, భూమి ఆకాశంలో ప్రతిష్ఠింపబడింది, అనుభవించేవాడు అనుభవించే వస్తువుల్లో ప్రతిష్ఠింపబడి ఉన్నాడు, అనుభవించే వస్తువులు అనుభవించే వాళ్ళలో ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. మనలో ఉన్న వ్యక్తిత్వము, మనకు అనుభవంలో వస్తున్న అనేకత్వము, ఇవి రెండు మనకంటే వేరు కాదు, మనలోంచే రెండు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ మనలో ఉండే వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది నాలోంచే స్ఫురిస్తోంది. ఆ వ్యక్తిత్వానికి ఏ అనేకత్వం కనిపిస్తోందో ఆ అనేకత్వం కూడా నాలోనే స్ఫురిస్తోంది. కాబట్టి ఆ అనేకత్వము ఈ వ్యక్తిత్వము రెండు ఒకటే. ఆ రెండింటికి ఆధారంగా ఉన్న శుద్ధ చైతన్య తత్వాన్ని నేను. ఆ రెండింటి యొక్క పరస్పరం ఒకళ్ళలో ఒకళ్ళు ఎలా ప్రతిష్ఠింపబడి ఉన్నారో కనుక మనం తెలుసుకుంటే ఆ రెండు నాలో లేకుండానే ఎలా నాలో భాషిస్తున్నాయో అది నాకు అర్థమవుతుంది. సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. ఎవరైతే ఇలా తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఆ బ్రహ్మములో ప్రతిష్ఠింపబడతారు. ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పారు కదా, అందులో ప్రతిష్ఠింపబడతారు. యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ అని చెప్పారు కదా, హృదయ గుహలో దాగి ఉన్న స్వచ్ఛమైనటువంటి ఆకాశం, అందులో వాళ్ళు ప్రవేశిస్తారు, అందులో ప్రతిష్ఠింపబడతారు, అందులో స్థిరంగా ఉండగలుగుతారు. అన్నవానన్నాదో భవతి అంటే భుంజించేవాడు ఆయనే, భుంజింపబడుతున్న వస్తువు కూడా ఆయనే అని తెలుసుకుంటాడు. అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఇవన్నీ మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్న మంత్రాల్లాగే ఆయన గొప్పవాడు అవుతాడు, ఆయనకి ప్రజాబలం ధనబలం ఉంటాయి, ఆయనకి బ్రహ్మవర్చస్సు ఉంటుంది, ఆయన చాలా కీర్తిని పొందుతాడు అని. ఇది నవమ అనువాకలో ఉన్న మంత్రం. అన్నం బహుకుర్వీత్ తద్వ్రతం పృథివీ వా అన్నం ఆకాశో అన్నాదః పృథివ్యామాకాశ ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠితా తదేదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. హరి ఓం.